హాయ్ అండి, ఎదురు నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను రూపొందిస్తూ ఉన్నాను. అయితే ఈ మధ్య మన హైదరాబాద్ రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త దేవుడు ఉద్భవించాడు. ఆయన పేరు నెక్స్ట్ వేవ్. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. సో ఈరోజు మా కొత్త దేవుడు అయినటువంటి నెక్స్ట్ వేవ్కి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఉన్నటువంటి కొన్ని తేడాలని మీకు టేబుల్ రూపంలో నేను అందించాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జీసీటీసీ వర్సెస్ మా నెక్స్ట్ వేవ్. యాక్చువల్గా నేను నెక్స్ట్ వేవ్ పక్షపాతిగా ఉండాలి, కానీ ఫర్ టైం బీయింగ్ నేను పార్టీ మార్చేశాను, గీతాంజలి పార్టీలో చేరిపోయినా. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ ఎందుకు నేను పార్టీ తీసుకోవట్లేదు అంటే, చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీస్ నుంచి కూడా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. బైజూస్ రవీంద్ర నారాయణ్ క్లాస్ చెప్తే ఎంటికలు ఎలా నిల్చోవాలన్నమాట, అంత మంచి ప్రొఫెసర్ ఆయన. అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళ ఓనర్ అలేక్ పాండే, లేకపోతే ఏదో పేరు ఆయన పేరు అలేక్ పాండే. ఇటువంటి మంచి వ్యక్తులు వీళ్ళు, అంటే చాలా ఇంటలెక్చువల్ వ్యక్తులు. మన నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ కూడా చాలా మేధావులు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు ఐఐటీస్ నుంచి వచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మార్గాన్ని ఎంచుకోవడం అనేది చాలా మంచి పని చేశారు. కానీ ఎన్ని తప్పులు జరుగుతున్నా ఎప్పుడైనా సరే ఒక మంచి లెక్చరరు ఒక మంచి కాలేజీని పెట్టలేడు. దీనికి మనకు నిలువెత్తు నిదర్శనం మా మల్లారెడ్డి సాబ్. ఒక మంచి డాక్టరు ఒక మంచి హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయలేడు. కాలేజీ నడపటం వేరే, ఐఐటీలో టాపర్గా ఉండటం వేరే. ఈ రెండు భిన్నమైనటువంటి విషయాలు. మిత్రులు నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ అందరూ కూడా చాలా మేధావులు, ఐఐటి ఖరగ్పూర్లో చదివారు. వాళ్ళు వచ్చి ఒక స్టార్టప్ పెట్టారు నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి. నేను కూడా అనుకున్నా చాలా మంచిగా ఉంది నెక్స్ట్ వేవ్, వీళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు, ఇండస్ట్రీ సిలబస్ని తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఐఐటీలో చదివినటువంటి సిలబస్ ఉందో విద్యార్థులకు చేరవేయడం ద్వారా ఒక మంచి విప్లవాన్ని తీసుకొస్తారని నేను చాలా ఆశించాను. అలాంటిది ఏం జరగలేదు. జరిగింది, ఫస్ట్ బ్యాచ్లో ఉన్నటువంటి పిల్లలు ఫస్ట్ ఎవరైతే ఒక 200-300 మెంబర్స్ని తీసుకున్నారో పిల్లలు కొంతవరకు నాలెడ్జ్ని గెయిన్ చేశారు. వాళ్ళ యొక్క పర్సనల్ ఫ్లేవర్ వాళ్ళకి తగిలింది. ఎప్పుడైతే నేను ఆశ్చర్యపోయే విధంగా వీళ్ళు నెంబర్ గేమ్లోకి దిగారు. అంటే 8,000 ఇంటేక్ చేయాలి, 80,000 ఇంటేక్ చేయాలి, అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా నా చెప్పు చేతల్లో ఉండాలి అనేటువంటి మొనోపలికి వీళ్ళు రావడంతో నాకు వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయి నేను పార్టీ మార్చేశాను. సో ఎందుకు సార్ నెక్స్ట్ వేవ్ వర్సెస్ సిబిఐటి చేయొచ్చు కదా, నెక్స్ట్ వేవ్ వర్సెస్ విఎన్ఆర్ చేయొచ్చు, నెక్స్ట్ వేవ్ వర్సెస్ మల్లారెడ్డి సాబ్ చేయొచ్చు, ఎందుకని జీసీటీసీని ఎంచుకున్నారు అన్నట్లయితే గీతాంజలి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే గీతాంజలి వైస్ చైర్మన్ ఐఐటి గౌహతి. ఓకే, సో వీళ్ళు ఐఐటి ఖరగ్పూర్ అయితే మా వైస్ చైర్మన్ పార్టీ మార్చాను కాబట్టి నేను ఇటుపక్క మాట్లాడుతున్నాను. గీతాంజలి వైస్ చైర్మన్ ఐఐటి గౌహతిలో చదువుకున్నాడు. మా నెక్స్ట్ వేవ్ వాళ్ళు పోయేసి అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసి వచ్చారు. ఫౌండర్స్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటువంటి కంపెనీస్లో పనిచేశారు. మా వైస్ చైర్మన్ సార్ కూడా మంచి ఫిన్టెక్లో పనిచేశాడు. ఫిన్టెక్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ టెక్నాలజీ కదా, ఫిన్టెక్లో పనిచేశాడు. అమెరికాలో ఉన్నటువంటి మంచి టాప్ యూనివర్సిటీలో చదివినాడు. అక్కడి నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ పొందినాడు. అత్యంత చిన్న వయసులో వచ్చి కాలేజీ వైస్ ఛాన్సలర్గా చేరాడు. హీఈస్ ఓనర్ ఆఫ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. గీతాంజలి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఆయన వచ్చేసి ఒక ఐపీఎస్ ఆఫీసరు. 20 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిన అనుభవం ఉంది. పాత తరంలో ఉన్నటువంటి మంచి చెడు బ్యూరోక్రాట్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఈ ఆర్థోడాక్స్ సిస్టమ్ని ఎలా నడిపించాలనేది రవీందర్ సారు నిష్ణాతుడు. అండ్ వాళ్ళకి భూస్వాములు, ల్యాండ్లార్డ్స్, వాళ్ళకి సొంతంగా క్యాంపస్ ఉంది, 30 ఎకరాల్లో బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది, సొంత హాస్టల్స్ ఉన్నాయి, సొంత భవనాలు ఉన్నాయి, రూపాయి అప్పు లేదు. మరి మీరు చేసింది 200 కోట్ల అప్పు తీసుకొచ్చారు. వైబిలిటీ. ఈరోజు ఐటీ మార్కెట్ మోరోవర్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్ టెక్నాలజీ నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు? ఫుల్ స్టాక్ నేర్పిస్తామంటున్నారు. ఫుల్ స్టాక్ నేర్పించేదానికి 25,000 గట్టి అమీర్ పెట్టని నేర్చుకుంటే అయిపోయి ఇది ఈ కాలేజీ పోవడం దేనికి? మీకు చూపించడం ఏం చూపిస్తున్నారు? గచ్చిబౌలి క్యాంపస్ని చూపిస్తున్నారు. గచ్చిబౌలిలో వీళ్ళు చూపించే క్యాంపస్కి అద్దె వచ్చేసి 130 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. ఈ క్యాంపస్లో రన్ చేయడం వైబిలిటీయేనా? ఇది చట్టవిరుద్ధమైన పని కదా. కానీ మీరు అడ్మిషన్లు ఇచ్చేది ఏ కాలేజీకి?
మల్లారెడ్డి కాలేజీకి ఇస్తామని అడ్మిషన్లు తీసుకున్నారు. మల్లారెడ్డి కాలేజీకి మీకు పొత్తు చేడింది, ఆ కాలేజీ లేదు ఇప్పుడు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, అరోరా డీమ్డ్ యూనివర్సిటీకి అడ్మిషన్లు అంటున్నారు, ఇంకేదో ఇతర రాష్ట్రాల అడ్మిషన్లు అంటున్నారు. అంటే మీరు గచ్చిబౌలిలో పెట్టి చదివించలేనటువంటి ఏరియాలో పిల్లలకి క్యాంపస్ చూపించి, గచ్చిబౌలిలో పెట్టి ట్రైన్ అయినటువంటి పిల్లల్ని పోర్ట్ఫోలియోగా చూపించి, ఒక అద్దాల మేడలు, ఒక ఫాల్స్ ప్రపంచాన్ని పిల్లలకు ప్రజెంట్ చేసి వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు కట్టించుకున్నారు. వద్దండి మాకు 20,000 రిటర్న్ ఇవ్వమంటే మేము ఇవ్వము, మీకు దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నారు. జనరల్గా మా ఆర్థడాక్స్ వాళ్ళు చేసే పని ఇది. ఇప్పుడు నేను చేయొచ్చు, నేను పామరుణ్ణి, నేను మీలాగా ఐఐటీలో చదువుకోలేదు, నేను డబ్బులు ఎగ్గొట్టానంటే ఒరే బుద్ధి లేనోడు దుర్మార్గుడు నా దగ్గర 20,000 తీసుకొని ఎగ్గొట్టాడంటే ఓకే, నన్ను అన్నా పర్వాలేదు. కానీ మిమ్మల్ని అంటే ఎంత బాధ వేస్తుంది నాకు. సో ఇట్లాంటి పనులు మీరు చేస్తుంటే మా కడుపు తరిగిపోతుంది. సో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరు అయినటువంటి రవీంద్ర రెడ్డి గారు కాలేజీని డిసిప్లిన్గా మెయింటైన్ చేయడం తెలుసు, సొంత క్యాంపస్ ఉంది, సొంత హాస్టల్ ఉంది, రూపాయి అప్పు లేదు. 20 ఏళ్ళ నుంచి మా రవీంద్ర రెడ్డి సార్ని చూస్తూనే ఉన్నాం. కొత్త ఫ్లేవర్తో ఆయన ఒక ఐఐటి గౌహతిలో చదివి ఫిన్టెక్లో ఉద్యోగం చేసి అమెరికాలో ఎంతో అనుభవం గడించి వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. మరి ఈడ ఎంత ఉంది ఫీజు? 14 లక్షలు మీరు కడుతున్నారు. ఏడ కడుతున్నారు? గాల్లో దీపం వేసి కడుతున్నారు. ఎవడు కడుతున్నారో తెలియదు. పెళ్ళైతే జరుగుతుంది, పెళ్ళం ఎవరో తెలియదు. ఐశ్వర్య అని చెప్తున్నారు, ఊర్వశి అని చెప్తున్నారు, రంభని చెప్తున్నారు. కానీ మీకు ఇది ఏదైతే చూపిస్తున్నామో అదే గీతాంజలి. మీకు కావాల్సింది ఏంది? ఐఐటి అని కావాలా? ఓకే, ఐఐటి అని ఉన్నాడు. మీరు చూసిన క్యాంపస్లో చదువుకోవాలా? గీతాంజలి క్యాంపస్ మీకు కనిపిస్తుంది, ఆడ చదువుకుంటారు. అమెరికాలో ఉద్యోగం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి యంగ్స్టర్ ఆధ్వర్యంలో మీరు చదువుకోవాలా? ఓకే, అది కూడా పాసిబిలిటీ ఉంది. అప్పులు లేనటువంటి క్యాంపస్ ఇప్పుడు మా బైజూస్ అమ్మేసినట్టుగా ఏ అమెరికా వాళ్ళకో లేకపోతే నెక్స్ట్ వేవ్ని ఏ చైనా వాళ్ళకో అమ్మేసే అవకాశం ఉంది. ఈరోజు 200 కోట్లకి ఒకరి దగ్గర ఫండింగ్ తీసుకొచ్చినప్పుడు మీరు వెంచర్ క్యాపిటలిస్ట్ చేతిలో ఉంటారు. దాని బదులు మీకు మంచి 14 లక్షలు ఇక్కడ పెడితే మా వైస్ చైర్మన్ సారు మీకు దగ్గరుండి ఒక ఫిన్టెక్లో ఎలా ట్రైన్ అవ్వాలో చెప్తాడు. ఇంటేక్ లిమిటెడ్. ఎంత ఇంటేకు? మా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి ఒక 1,300 1,400 ఉంటుంది. మరి మీ ఇంటేకు మీకు తెలియదు, నాకు తెలియదు. ఎంతమంది వస్తే అంత. ఒక అన్లిమిటెడ్ ఇంటేక్ కలిగి ఏ కాలేజీలో చూసేది ఒకటి, జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరందరూ 14 లక్షలు కట్టాడు చేరే బదులు శుద్ధంగా గీతాంజలిలో చేరనండి. పాత తరం యొక్క నమ్మకం, కొత్త తరం యొక్క ఉత్తేజం, తేజస్సు, అదేవిధంగా టెక్నాలజీ ఒకే దెబ్బకి 3 పిట్టలు. సో ఇప్పుడు మీరు కామెంట్లో ఎట్టాగో తిడతారు, సార్ మీరు నెక్స్ట్ వేవ్ అంటే బాగా గ్రిడ్జ్ పెట్టుకున్నట్టున్నారు, నెక్స్ట్ వేవ్ మీకు ఇదేనట్టు. నెక్స్ట్ వేవ్ అంటే నా మిత్రుడబ్బా, నా మిత్రుడు, అందరూ తిట్టుకుంటున్నారని నా బాధ, అంతేగాని నెక్స్ట్ వేవ్ మీద నాకెందుకు కోపం ఉంటుంది. ఆయన కూడా నాలాగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. కాబట్టి జరిగేటువంటి వాస్తవాలని ఎడ్యునైన్ మీ ముందు పెట్టడంగా నా ఉద్దేశం తప్ప, ఇప్పుడు నాకు కూడా నేను కూడా అనుకుంటాను అనమాట, అని అమ్మ ఏదో విట్ బోర్డు పేరు, అమృత బోర్డు పేరు, లేకపోతే హార్వర్డ్ బోర్డు పేరు పెట్టేసుకుని అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తే మస్తు పైసలు కమాయించవచ్చు, మంచిగా 4 పక్కల 4 ప్లాట్లు కనుక్కోవచ్చు. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ పోలీసు వాళ్ళు బొక్క ఎరుకొట్టి లోపలేస్తారని భయం వేస్తూ ఉంటుంది. మరి మా మిత్రులను ఏం చేస్తారో చూడాలి. అయితే సరే, ఇప్పుడంతా మనం మాక్ కౌన్సిలింగ్ పనిలో ఉన్నాం కాబట్టి ఈ ఏదో నేను చందమామ కథలు నాకు టైంపాస్ కాక చెప్తా ఉంటాను. కానీ మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చినవి పక్కన పెట్టండి. మా గీతాంజలి కాలేజీ పార్టీ మార్చేస్తున్నాను కాబట్టి కొత్త పార్టీలో చెప్పాలి. మాక్ కౌన్సిలింగ్లో ఓపెనింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి గీతాంజలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సిఎస్సిలో 12,944 ఓపెనింగ్ ర్యాంక్ వచ్చిందండి. 12,000 ర్యాంకు వచ్చినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకున్నారు. సిఎస్ఎంలో తీసుకునేటప్పటికి 13,520 ఇది ఓపెనింగ్ ర్యాంక్గా ఉంది. అదేవిధంగా సిఎస్డిలో 15,233 సిఎస్డి ఓపెనింగ్ ర్యాంక్. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో తీసుకునేటప్పటికి 16,926 ఓపెనింగ్ ర్యాంక్గా వచ్చింది. అదేవిధంగా ఈసీఈ తీసుకునేసరికి 19,312 ర్యాంక్ వచ్చింది. ట్రిపుల్ ఈ వచ్చేసి 28,915 ర్యాంక్ వచ్చింది. మరియు సివిల్ వచ్చేసి 39,949 ర్యాంక్ వచ్చింది. మెకానికల్ వచ్చేసి 57,548. ఇవి ఓపెనింగ్ ర్యాంక్స్ ఇన్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. ఒక్క సీటు కూడా మిగలలేదబ్బా. 100% సీట్లు ఫుల్ అయిపోయినాయి.
మరి ఆలోచించండి, నెక్స్ట్ వేవ్ 20,000 కట్టినటువంటి వాళ్ళు గీతాంజలిని ఆప్షన్ పెట్టుకుంటే ఏం లాభం జరుగుతుంది? మా వైస్ చైర్మన్ సార్ది నేను వీడియో చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తున్నాను. చూడండి, జడ్జిమెంట్ తీసుకోండి, కామెంట్లో మీకు నచ్చినట్టు తిట్టుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే మావాడు చదువు చెప్పడంతో కాదు హిప్నటైజ్ కూడా నేర్చుకున్నాడు. ఇట్లా కొట్టామంటే బాణం గసక్కని దిగాలి. నాకు అంత దూరం తెలియదు, ఏదో నాకు తెలిసిన దాంట్లో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే మీరు మాక్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ తోటే బాగా ప్యానిక్ అయిపోయి టెన్షన్లో ఉన్నారు. అందుకని ఈరోజు మా కోట శ్రీనివాసరావు, మా కెమెడియన్, మా గురువు గారు చనిపోయారు కాబట్టి ఏదో 4 జోకులు వేస్తే పెద్దాన్ని లోటు తీర్చొచ్చు అనేటువంటి భావంతో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాను. తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.